కాలం ప్రయాణిస్తూనే ఉంటారు. ఈ కాలంలోనే, ఆ ప్రయాణిస్తున్న సమయంలోనే మనము ఆ సమయంలోకి వచ్చిన ఒకసారి ఆ కాలపు ప్రయాణంలో నుంచి దిగాలి. దిగటం అంటే మనం బస్సులో ఊరు వెళ్తున్నాం, మన ఊరు రాంగులు ఏం చేస్తాం? దిగుతాం. కాలచక్రంలో కూడా కాల ప్రయాణిస్తూనే ఉంటుంది. మన సమయం రాంగులు ఏం చేయాలి? దిగిపోవాలి. ఆ దిగిపోవటానికి పేరేం పెట్టాం? మహిమలోకి వెళ్ళారు అంటాం. దానికే మరొక పేరు కూడా ఉంది. అయితే నేను ఈ మధ్య ఒక ప్రదేశానికి వెళ్ళాను. మీరు కూడా వెళ్ళుంటారు ఖచ్చితంగా. ఆ ప్రదేశంలో చాలా చక్కని తోటది, చక్కని తోట. ఆ తోటలో చాలామంది కనిపించారు. పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మధ్య వయస్కులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు, ఉద్యోగం చేయని వారు కూడా అక్కడే ఉన్నారు, చదువుకున్న వారు అక్కడే ఉన్నారు, చదువు లేని వారు అక్కడ ఉన్నారు, భిక్షగాడు అక్కడే ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు అక్కడే ఉన్నాడు, కండక్టర్ అక్కడే ఉన్నాడు, కలెక్టర్ కూడా అక్కడే ఉన్నాడు. అందరూ ఆ ప్రదేశంలోనే ఉన్నారు. ఎందుకు బాబు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ అంటే, వాళ్ళ కాల ప్రయాణంలో వారి స్థానం రాంగ్లే దిగిపోయి అక్కడ కూర్చున్నారు. దాన్ని మనం ఏమని పిలుచుకుంటాం? సమాధుల తోట అని పిలుస్తాం. ఆ తోటలో ఎవరున్నారు? ఏ భేదం లేదు, అందరూ అక్కడే ఉన్నారు. ఈ మధ్య 2-3 సార్లు నేను మన ప్రియులు కొంతమంది చనిపోతే ఆ ప్రదేశానికి వెళ్ళాను. ఒకసారి చీరాల్లో ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు వాక్యాలు రాస్తాం కదా మన వాటి మీద. ఏం రాస్తాం? వాక్యాలు ఉంటాయి. మీరు సమాధుల తోటకి వెళ్తే పలకలు ఉంటాయి సమాధుల మీద. మనకు అందరికీ తెలుసు ఏందయ్యి? వాక్యాలు తెలుసుగా. అయితే ఒక వాక్యం నన్ను బాగా ఆకర్షించింది. ఒక ఆయన, నేను వాళ్ళని అడిగి ఇదేంది ఈ వాక్యం ఇలా రాశారు అంటే, ఆ బరియల్ గ్రౌండ్కి కాపలాదారు ఒక ఆయన చెబుతున్నాడు ఆయన గురించి. ఈయన జేమ్స్ గారండి, వాళ్ళ మంచి ఆస్తిపరుడు. వాళ్ళ పిల్లలందరూ పిలిచి, అబ్బాయి దేవుని వాక్యాలు ఏం రాయొద్దు, నేను చెప్పింది రాయమన్నాడట. ఏం రాయమన్నాడు? ఆ పలక మీద ఏముందంటే, ఓ మిత్రమా నేను వచ్చాను, నువ్వు కూడా రావాలే, కానీ నువ్వు సిద్ధపడ్డావా అనే మాట ఉంది అక్కడ. చాలా ఆకర్షించింది ఆ మాట. ఏంటి? ఓ మిత్రమా నేను వచ్చేసాను, నువ్వు కూడా రావడానికి సిద్ధపడ్డావా అని స్టేట్మెంట్. నిజంగానే మనం చూస్తే 2020 సంవత్సరంలో కరోనా ఆ యొక్క వైరస్, ఆ వ్యాధి ప్రపంచాన్ని కబళించేసింది. ఎక్కువగా యూరప్, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ ఈ దేశాలను బాగా కుదిపేసింది. వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో చనిపోయారు, దానికి గురయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదే ప్రభావం ఇండియా మీద కూడా వస్తే దాదాపు 14 కోట్ల మంది చనిపోతారని ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక. దేవుని యొక్క అపారమైన కృపను బట్టి, ఆయన మనల్ని ప్రేమించటం బట్టి అంత ప్రభావం ఈ భారతదేశం మీద ప్రభావం చూపించాల. ఒకవేళ అదే ప్రభావం చూపిస్తే, ఆ నివేదికలు ఏం రాశారంటే, ప్రతి కుటుంబంలో మరణం యొక్క ఏడుపు ఉంటుంది భారతదేశంలోని నివేదికది. అంటే ప్రతి కుటుంబంలో ఏముంటుంది? ఆ కరోనా వైరస్ వచ్చి
ప్రతి కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తిని తీసుకువెళ్ళేదని వారి యొక్క నివేదిక. దేవుడు ప్రేమామయుడు, ఆయన కృపామయుడు, ఆయన వాత్సల్యము, ఆయన జాలి నిరంతరము నూతనముగా పుడుతుందట. నూతనముగా పుడుతుందంటే ఇవాళ సరిపోయింది అనుకున్నాం, ఉదయాన్నే లేవంగానే మళ్ళా ఆ దేవాతి దేవునికి మన మీద ఏం కలిగింది? వాత్సల్యం కలిగింది, ప్రేమ కలిగింది. అందుకే దాని యొక్క ప్రభావం నుంచి ఆయన వాత్సల్యము, కృపా, జాలి, కరుణ మన కుటుంబాల మీద, మన మీద ఉన్నాయి. కాబట్టే ఈ 2020 సంవత్సరం ఆఖరి ఆదివారము మనం ఇక్కడ కూర్చున్నాం. నాకు ఒక బాధ వేస్తుంది, దేవుని సముఖముందులోని చెప్తున్నాను. ఈ చివరి ఆదివారం కదా, ఈ ఆదివారమైన కుటుంబంతో సహా పిల్లలందరూ వచ్చి ఆయన్ని ఆరాధిస్తే ఎంత బాగుండు, ఆయన గణపరిస్తే ఎంత బాగుండు. ఆయన అంత కృప చూపిస్తున్నాడే నీ కుటుంబాల మీద. ఎందుకు మన బిడ్డలు, మన కుటుంబాలు ఒకవేళ అటు ఇటు అయితే ఎలా ఉండేది చూసావా? నువ్వు ఇదే నా ప్రభువుకి ఇచ్చేది? చూద్దాం. విలాపవాక్య గ్రంథంలో చక్కని మాట ప్రభువు చెప్తాడు. అయ్యా, ఆయన యొక్క కృపట ఇర్మియా ముందు ఉంటుందమ్మా. ఇర్మియా విలాపవాక్యాల గ్రంథం 3:23లో చక్కని మాట ఉంటుంది. అండర్లైన్ చేయండి అమ్మా. 3:23లో అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు అయ్యా, నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నూతనముగా ఎప్పటికెప్పటికీ వాత్సల్యము కలుగుతుంది. కాబట్టే మనం బ్రతికి బట్టగట్టాం. దేవుని బిడ్డ ఇంకా మళ్ళా చెప్తున్నారు, ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఆయన కరుణ, ఆయన జాలి లేకుండా ఎవరు బ్రతకలేరు. ఒకవేళ 2019 సంవత్సరం ఇలానే చివరి రోజు 2020 సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు నువ్వు ఎన్ని తీర్మానాలు చేసుకున్నావో నాకు తెలియదు. అయ్యా, నేను నీకోసమే బ్రతుకుతాను ప్రభువా అని మనసులో ఒక తీర్మానం చేసుకుని ఉండవచ్చు. శ్రద్ధ కలిగి నీ వాక్యాన్ని చదువుతానయ్యా, నాయన నిత్యము ప్రార్థనని సముఖమందు మోకరించి ప్రార్థన చేస్తాను. కొన్ని ఆత్మలైన ప్రభువా నీ కొరకు నేను నడిపిస్తాను, నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను పాటుపడతాను అని కొన్ని తీర్మానాలు చాలా తీసుకుని ఉంటావు. మర్చిపోయి ఉంటావేమో. ప్రభు నీతో కూడా మాట్లాడాడు ఆయన వాగ్దానం ద్వారా. వాగ్దానం అంటే గుర్తొచ్చింది. రమేష్ అన్నకి ఇక్కడ వాగ్దానం ఆ రాత్రి 12 గంటల ఆ సమయంలో తీస్తే అందరికీ మంచి వాగ్దానమే వచ్చింది. రమేష్ అన్నకి కొత్తగా వచ్చింది. ఏమొచ్చింది? మెలకువ కలిగి ప్రార్థన చేసుకో. కొంచెం భయపడ్డాడు అన్న. నాతో అన్నాడు, అదేందయ్యా అందరికి ఆశీర్వదకరమైన వాక్యాలే వచ్చాయి, నాకెందుకు ఇలా వచ్చింది? అయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రభు, నువ్వు శ్రద్ధ కలిగి దేవునికి ప్రార్థన చేసుకుని నమ్మకస్తుడిగా ఉండన్నా, ప్రార్థన చేసుకున్నా అన్నాను. నిన్ను గుర్తు చేస్తున్నాడు అన్న. నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏడుస్తూ అంటున్నాడయ్యా, నా అనుకున్న వాళ్ళు ఎవరు నా దగ్గరికి ఎవరు రాలా. నువ్వు కూడా వస్తావో రాదో నేను అనుకోలేదయ్యా. నీ ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు. అక్కడుండి దూరంగా పరిగెత్తుతున్నారు. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట రోజు జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. మెళుకు కలిగి ప్రార్థన చేసుకోమని దేవుడు మాట్లాడాడు. నేను బ్రతికేనంటే నా యొక్క సిచ్యువేషన్,
అని కూడా నేను చూశాను. చాలా ఒక 10%, 5%లో నుంచి బయటకు వచ్చాడు ఆయన. 95% లేదు. ఆ 1%లో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. దేవుడు మాట్లాడలేదా? అయితే వాటినన్నిటినీ పక్కన పెట్టేవేమో. ఇక నుంచైనా 2021 సంవత్సరంలో దేవుని సమ్ముఖమందు నువ్వు నిలబడు. ఆయన సింహాసనం ముందు సాగిలిపడు, ప్రార్థన చేయి. అయితే ప్రభు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు ఇలా ఉన్నావో తెలుసా? నీకు 2 మనసుల్లో కదులుతున్నావు. నువ్వు ధీమాంస్కత్వం కలిగి నువ్వు జీవిస్తున్నావు. అది ఈరోజు నుంచి సమాధి చేయి. రోమీలకు రాసిన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. రోమా 6:6. ఏమనగా పాప శరీరము అగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చాలు. ఏమనగా మనం ఇంకా పాపమునకు దాసులు కాకుండుటకు. పాపముకు దాసులయ్యావా? పాపము వద్దనుకున్నావు, చీదరించుకున్నావు, మళ్ళా ఆ పాపం దగ్గరికే నువ్వు వెళ్ళేవనుకో, ఏం జరిగింది అక్కడ? ఆ కుక్క వాంతి చేసుకున్న దాన్ని వెళ్ళి తినినట్లు మళ్ళీ ఆ పాపం వైపుకే వెళ్తున్నావు. తీర్మానం చేసుకున్నావు. ఆ తీర్మానం చేసుకున్న తర్వాత పాపము కొంతకాలము చేయకుండా మళ్ళీ ఆ పాపం వైపుకు నువ్వు వెళితే ఆ వాంతి నాకినట్లే. కానీ ప్రభు ఏమంటున్నాడు? మనం పాపానికి దాసులము కాకుండానట్లు ఈ పాప శరీరము నిరార్థకము కానట్లు మన ప్రాచీన స్వభావం అంటే ఏంటి? శరీర స్వభావం. ఏంటది? శరీర స్వభావం. శరీరంలో ఏముంటుంది? ఆత్మలో ప్రభు అంటాడు మత్తయి సువార్త 6:24లో. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6:24లో చక్కని మాట ప్రభు మాట్లాడతారు. ఎవడను 2 యజమానులకు దాసుడుగా నుండ నేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా చాలు. ఎవరు ఇద్దరికి దాసులుగా ఉండనేరడు, ఒకరిని ప్రేమిస్తాడు అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం యాకోబుకు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. యాకోబుకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదువు. అండర్లైన్ చేయండి. ఏ మనస్సు అది? దిమనస్కుడు అంటే 2 మనస్సులు. తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. జాగ్రత్త. నీకు దిమనస్కత్వం ఉంటే ప్రభు దగ్గర నుంచి నీకు ఏమీ రాదు. నీకు దిమనస్కత్వం ఉంటే ప్రభు యొక్క ఆశీర్వాదం నీకు రాదు. ప్రభు యొక్క రక్షణ కృప, ఆ పరలోకం నుంచి దేవుని యొక్క చూపు కూడా నీ మీద పడదు. మరి ఎలా ఉంటావు నువ్వు దిమనస్కత్వంలో ఉంటే? సమస్త మార్గాలందు నువ్వు ఎలా ఉంటావు? అస్థిరుడుగా ఉంటావు. స్థిరత్వం ఉండదు నీకు.
ద్విమనస్కత్వం అంటే ఏమిటి? రెండు మనస్సులు. ఒక మనసు ఏంటి? దేవునిని కాసేపేమో దేవుడు అంటాం, కాసేపేమో లోకం అంటాం. కాసేపేమో దేవుని వాక్యం చదువుతాం, తర్వాత దేవుని వాక్యాన్ని అనుకరణ చెయ్యం. దేవుని వాక్యం వింటాం, దేవుని వాక్యం మనలో పని చేయకుండా మనం ఆపేస్తాం. ఒకవైపు క్రైస్తవులు అంటాం, ఒకవైపు లోకం అంటాం. మన జీవితాల్లో కూడా చాలా మటుకు ఏదైనా ఇల్లు కడుతుంటే ఆ ఇంటిలోకి ప్రార్థన చేసి వెళ్తే బాగుండు. ఇటు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, అటు ఆ గుమ్మాలకి ఏదో కడతామంటారు. ఇటు పాస్టర్ గారు ఏదో చేస్తామంటారు, లోక సంబంధమైన ఆచారాలు చేస్తూ ఉంటారు. వీరెవరు? ద్విమనస్కత్వం కలిగిన వారు. వీరికి ఏం కలిగిద్ది? దేవుని దగ్గర నుండి ఏది దొరకదు, ఏది పొందుకోలేవు. వివాహ విషయాల్లో కూడా అంతే. అయ్యా ప్రార్థన చేయండి, ఓకే ప్రార్థన అయిపోయింది. ముహూర్తం కావాలి కదా, మళ్ళీ దానికి ఏం వెళ్తాం? వేరే చోటకి వెళ్తాం. ఈ మనసు ఏంటి మనకి? ద్విమనస్కత్వం. ఇప్పుడు వరకు 2020 సంవత్సరంలో ఈ మనస్సులో ఉన్నామని ప్రభు చెబుతున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. కొంచెంసేపేమో లోకము, కొంచెంసేపేమో దేవుడు. ఆదివారం వస్తే దేవుని సన్నిముఖంలో, సోమవారం వస్తే లోకంలో. ఇంటిలో ఒకటి, దేవుని మందిరంలో ఒకటి. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఏదైనా పెళ్లి కార్డు ఇచ్చామనుకోండి, ఎవరికన్నా రాయండి అయ్యా అని, లోన మనసు ఏమో ఏంది వెళ్ళేది, బయటకు వచ్చేదలికి నవ్వుతూ సరే తప్పనిసరిగా వస్తాం, మొత్తం తీసుకొస్తాం, కుటుంబంతో సహా వస్తాం. లోనే మనసు ఏంటి వెళ్ళేది? ఏ మనసు ఇది? ద్విమనస్కత్వం. ఈ మనస్సులో నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదములు రావని ప్రభు చెబుతున్నాడు. దేవుని దగ్గర ఏం కోరుకోవద్దు. నువ్వు ఇక ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆ మనస్సు దేవునిదై ఉండాలి. ఇద్దరు మనుషులకి ఒకడు యజమానుడిగా ఉండడని ప్రభు మాట్లాడుతున్నాడు. నులివెచ్చని జీవితాలు మనకు ఉండకూడదు. మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడతామే, దేవుని సముఖం ముందు నిలబడి. ఈ ద్విమనస్కత్వం వల్ల అస్థిరుడు అయిపోతావు. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో. భార్య దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పి, నేను నిజంగా ఇక చేయను, ఇక నేను తాగను, ఇక నేను వైపు వెళ్ళను, నేను డబ్బులు ఖర్చు చేయను. లోన మనసు అది చూసిద్దా? ఎవరికి కనపడతాం? ద్విమనస్కత్వం. ఈ ద్విమనస్కత్వం ఉన్నవారు హఠాత్తు మరణాలు వచ్చాయి. కుటుంబం నాశనమైపోయింది. రాజులు రోడ్డు పాలయ్యారు. ఎవరో తెలుసా? రిఫరెన్స్ లేని చెప్పను కానీ సౌలు గారు ఉన్నారు. ఈ సౌలు గారు వాళ్ళ పెద్ద అబ్బాయికి ప్రామిస్ చేశాడు, నేను దావీదునేమి చంపనని చెప్పాడు. పెద్ద అబ్బాయికి చెప్పాడు, అబ్బాయి నేను దావీదుని చంపను రా నాయన, క్షేమంగా ఉంటాడు, దావీదు అంటే నాకు చాలా ప్రేమ అన్నాడు. తర్వాత దావీదుని తరిమాడు, గడంధకారపు లోయలలోకి తవిడారు, అడవులలోకి కీకరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు, నిద్రలేని రాత్రులు. అలాంటి సౌలుకి ఏమున్నది? ద్విమనస్కత్వం ఉన్నది. రెండు మనస్సులు ఉన్నాయి. దానివల్ల ఏమైంది? రాజ్యం పోయింది, పిల్లలందరూ చనిపోయారు, తను కూడా. దేనికి ప్రమాదం ఇది? ప్రభు అన్నాడు కదా ఇక్కడ, ఏమన్నాడు? ద్విమనస్కత్వం ఉన్నవాడు సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేం ఏదైనాను దొరకదని తలంచుకోవాలి. ప్రభు ఏమి సహాయం చేయడు. ఒకే మనసు,
కొన్ని విషయాలు సరిచేసుకోవాలి. 2021 సంవత్సరంలో ప్రభువా ఏక మనస్సు, మంచి మనస్సు, ఆ మనస్సు నీదై ఉండాలి ప్రభువా. ఆమేన్. ఆ ఏక మనస్సు ఉన్న వారిని ప్రభు ఎంతగానో హెచ్చించాడు. ఆమేన్. నీ ముందు ఒక మాట, నీ వెనకాల ఒక మాట అనకూడదు. యథార్థంగా ఉంటే డైరెక్ట్గా మాట్లాడేటమే. ఈ మనస్కత్వము ప్రభువుకి అసహ్యమైనది, ప్రభువుకి ఇష్టం లేనిది ఆ మనస్సు. ఆ మనస్సు వల్లనే అనేక మంది దేవుని సముఖము నుండి దూరమైపోయి చీకటికి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డ, అయితే ప్రభు ఏమంటాడంటే ఆ పాపపు శరీరము ఆత్మ సంబంధమైన శరీరముతో నువ్వు బ్రతకాలి. పాపపు శరీరముతో నువ్వు బ్రతకకూడదు. ఈ పాపం ఏం కోరుకునిద్ది? లోకము కోరుకునిద్ది. శరీరం గత అనుభవాలను కోరుకునిద్ది. ఇది గత అనుభవాలేంటి? త్రాగుడు, దురలవాట్లు. దేవుని కృపను బట్టి వాటినన్నిటి నుంచి విడిపించబడ్డావు. కొంతకాలానికి ఏమైంది? మళ్ళా రా, ఈ శరీరంలో ఆనందం ఉంది, దీంట్లో సుఖం ఉంది అని పిలుస్తుంది ఈ పాపపు యొక్క స్వభావం. శరీర సంబంధులు ఇలా ఉంటారు. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు? దేవుని ఏక మనస్సు కలిగి ఉంటారు, దేవుని మనస్సు కలిగి ఉంటారు. ఒకసారి ఏం జరిగిందంటే, దాదాపు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తీయులు దాస్యపు సంఖ్యలలో మగ్గిపోతూ ఉన్నారు. ప్రభు ప్రేమించారు. వారి యొక్క ఏడుపు, వారి యొక్క మూలుగు ఎక్కడికి వినిపించిందట? ఆకాశమందున్న దేవాది దేవుని యొక్క సముఖమందు ఆ శబ్దాలు వినపడుతున్నాయి. ఏంట్రా బాబు ఈ శబ్దాలని చూస్తే ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగు. దేవుడు ప్రేమించి వారిని మోషే నాయకత్వంలో ఆ సంఖ్యలను, పాపపు సంఖ్యలను విడిపించి దాస్యపు శృంఖలాలను విరగొట్టి బయటికి తీసుకొచ్చాడు. బాగానే వచ్చారు. మళ్ళీ ఈ మోషే గారు 40 దినాలు కొండ మీదకి వెళ్ళారు దేవునితో మాట్లాడటానికి. ఈ లోపల మనవాడు కింద ఉండి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు మమ్మల్ని, మాకు ఏదో ఒక దేవుడు కావాలి. అహరోనుతో మాట్లాడి అక్కడి నుంచి దిగొచ్చే లోపల ఒక విగ్రహాన్ని చేసుకుని ఏం చేస్తున్నారు? ఇందాక ఒక మనసు ఉంది. ఏ మనసు అది? దాస్యంలో మగ్గిపోతున్నప్పుడు దేవుడు కావాలి, విడిపించిన తర్వాత మళ్ళీ ఏం కావాలి? లోకము కావాలి. అక్కడ చాలామందిని దేవాతి దేవుడు ఆ మనస్సు కలిగిన వాళ్ళు ఏమని తిడుతున్నారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఏంది ఇక్కడ తీసుకొచ్చారు? మన జీవితాల్లో కూడా మన బిడ్డలు బాధలో ఉన్నప్పుడు, మన కుటుంబాలు శ్రమలో ఉన్నప్పుడు, మనం అనారోగ్యంలో ఉన్నప్పుడు, ఆర్థిక లోటులో ఉన్నప్పుడు, అనేక సమయాల్లో ఎటు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రభువా నిచ్చే కాళ్ళు పట్టుకున్నాం. దేవుడు విడిపించాడు, విడుదల ఇచ్చాడు. విడుదల ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? మళ్ళా నన్ను క్షమించాలి. దేవుని ప్రేరణ బట్టి మీకు తెలుసు, ఒక కుటుంబం దూర ప్రాంతం నుంచి విడుదల కలిగింది. మళ్ళీ నేను రామంటే వాళ్ళకి ఇష్టం లేదట. ఎందుకు ఇష్టం లేదది? ది మనస్కత్వము. ఏ మనసిది? ది మనస్కత్వము. బాధలో ఉన్నప్పుడు దేవుడు, తర్వాత లోకం. మెట్లు ఎక్కలేము మేము. అంతకుముందు మెట్లు ఎక్కారు.
నా యొక్క మంటను మీరు అర్థం చేసుకోండి. దేవుడు అపారమైన కృపలు క్షేమాలు చూపించి వారికి హెచ్చరిక కూడా చేశాం. మేము ఇక్కడ కడపటి స్థితి భయంకరంగా ఉంటుందమ్మా. దిమనస్కత్వానికి దేవుడు తోడుగా ఉండడం. అయితే ఇశ్రాయేలు ప్రజలు దిమనస్కత్వంలో ఉన్నారు. అయితే ఆది కాండంలో ఒక చక్కని మాట ఉంటుంది. 39:9 మోషే ఏక మనస్తత్వం అయినది, దిమనస్కత్వం లేదు. అందరు తీయండి. ఆది కాండం 39:9 చదవరా. నీవు కాబట్టి అండర్లైన్. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా కొందునని తన యజమాని భార్యతో అనెను. చాలు. ఈ యేషాబు ఏ మనస్సు కలిగి ఉన్నాడు? ఒకే మనస్సు. ఏ సంబంధి అయినా? ఆత్మ సంబంధి. ఏ సంబంధి అయినా? ఆత్మ సంబంధి. ఈ ఆత్మ సంబంధమైన ఈ బిడ్డ ఏక మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ బిడ్డను హెచ్చించాడు. ఆమేన్. దేవుడు ఈ బిడ్డను ఘనపరిచాడు. దేవుడు ఈ బిడ్డను తన యొక్క కుటుంబాలన్నిటికీ ఆశీర్వాదకరముగా యోగ్యమైన వ్యక్తిగా నిలబెట్టాడు. ఆమేన్. ఈ 2020 సంవత్సరంలో ఒకవేళ దిమనస్కత్వం నీలో ఉందేమోనని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నేను చరి చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు అలాంటి మనస్తత్వం నాకుంది. ఒకవేళ కొన్ని సమయాల్లో మీ అందరు నేను బాధ పెట్టుండొచ్చు. కొన్ని విషయాల్లో అది దేవుని యొక్క ఏక మనసే. ఇది తప్పు, అంతే, చేయకూడదు. ఒకవేళ మనుషుల మెప్పు కొరకు ఈ పరిచర్యలు నేను చేస్తే దేవుని ఎదుట నేను దోషిని. దిమనస్కత్వం ఉండాలి. ఉండాలా? ఉండకూడదు. ఆ మనస్కత్వాన్ని తొలగించి వేయాలి. మళ్ళీ ఏమంటాడంటే, మనందరికీ తెలిసిన 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 1వ రాజుల గ్రంథం. ఏలియా వచ్చి ఎన్నాళ్ళ మటుకు, అండర్లైన్ చేయండి, ఎన్నాళ్ళ మటుకు 2 తలంపులు. ఏ తలంపులు ఉన్నాయి ఇక్కడ? 2 తలంపులు ఉన్నాయి. ఎన్నాళ్ళ మటుకు 2 తలంపుల మధ్య మీరుంటారయ్యా? యెహోవా దేవుడని ఆయనను అనుసరించుడి. బయలుదేవుడైతే అనుసరించుడి. చాలు. ఈ కర్మేలు పర్వతం మీద మహా అద్భుతానికి రంగం సిద్ధపరిచారు. ఆ కర్మేలు పర్వతం పైన ఒకవైపు ఏమో ఎవరున్నారు? ఏలియా గారు ఉన్నారు. మరొక వైపు ఎవరున్నారు? ఆ రాజ్యం మొత్తం ఉంది. రాజు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు. ఈయన సింగిల్గా నిలబడి ఉన్నాడు. మీకు అదంతా తెలిసిన యథార్థ సంఘటన. మీ బయలుదేవుడు గొప్పోడా? నా నిజ దేవుడు, సజీవ దేవుడు, యెహోవా దేవుడు గొప్పోడని సవాలు చేసి రాజ్యమంతా కర్మేలు పర్వతం మీద వేదికలో నిలబడినప్పుడు అన్న మాటలివి. ఏలి అంటారు, ఎన్నాళ్ళయ్యా మీరు ఉంటే అటుండండి, లేకపోతే ఇటు ఉండండి. నులివెచ్చ జీవితం నీకొద్దు, దిమనస్కత్వం నీకొద్దు. పెళ్ళికి వెళ్ళాలా? చెప్పయ్యా, నేను రాకూడదు, అన్ని సాంప్రదాయం కదా,
ఒకవేళ చాలా స్నేహితులు దగ్గరైతే వెళ్ళి పలకరించి దేవుని కృపను పెట్టి వారికి హానర్ చేయి. కానీ ఆ సాంప్రదాయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వాక, వాటిలో నువ్వు మమేకం అవ్వాక అక్కడ నువ్వు తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఎవరి కోసం నువ్వు తెచ్చుకుంటున్నావు? వాళ్ళు ఏమేమన్నా అనుకుంటారేమోనని నువ్వు చేస్తున్నావు, అంతేనా? మరి దేవుడు ఏమనుకుంటాడు? ఆడికెళ్ళి తీసుకురావడం, ఇక్కడికెళ్ళి ప్రభువా నన్ను క్షమించేసాయి ఒప్పుకుంటాడా? దిమనస్కులు. అసలు ప్రభు దగ్గర నుంచి నీకు ఏ సహాయం అందదు. అసలు డోర్ క్లోజ్ అయిపోయింది, గేమ్ ఉండదు అక్కడ. ఏలియా చెబుతున్నాడు, గద్ది చెబుతున్నాడు వాళ్ళందరి ముందు, వస్తే ఇటు రండి, లేకపోతే అన్యాచారానికి వెళ్ళండి, బయలుదేవతను ఆరాధించమని. 2021 సంవత్సరం మనం ఎందుకు ఆస్వాదించబడతలేదో తెలుసా? ఒకే ఒక సీక్రెట్, ఒకే ఒక సూత్రం. మనం ఆరోగ్యముగా ఉండాలంటే, మన బిడ్డలు ఫలభరితంగా ఉండాలంటే, ఇంకో వాక్యం తీసుకొస్తారు కొంతమంది. అయా మేము ఉద్యోగాలు చేస్తున్నాం కదా, మరి ప్రభువే కదా అధికారులకు లోపడమన్నాడు, అధికారికి లోపడమని తిరుపతి నుంచి లడ్డు తీసుకొచ్చాడు, పెట్టమన్నాడు, కళ్ళ కొద్దుకు తినేశాను. నా అనుభవం చెబుతాను. ఆడ కాలేజీలు చాలా ప్రతిరోజు వారానికి కూడా వెళ్ళి వస్తూ ఉంటారు గుండు చేపించుకుని చాలామంది కదా. వాళ్ళొక ఆచారం ఏంటి అంటే, వాళ్ళకున్న క్రతు నడవడి ఏంటి? కాలేజీకి 5 లడ్డులు తెస్తారు. మా డిపార్ట్మెంట్ కాదు ఒక లడ్డు తెచ్చేవాడు. అప్పుడు ఇంకా బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు 22 సంవత్సరాల నుంచి కదా అక్కడ చేసింది నేను జాబ్. ఆ మొదట్లో వాళ్ళకు రుచిగా ఉండేది ఆ లడ్డు తింటే. ఎలా ఉండేది? బాగా రుచిగా ఉండేది. వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు? మాస్టర్ గారికి సగం ఇయ్యండి అనేవాడు. ఏమనేవాళ్ళు? సగం ఇయ్యండి అనేవాడు. సగం చేస్తే మీరు నమ్మండి, ఆ రోజు నాకు ఇబ్బంది కలిగేది. కొన్నిసార్లు గమనించాను, నేను పట్టించుకోవాలి. తర్వాత గమనించడం మొదలుపెట్టాను. సాయంత్రానికి వచ్చేదలికి ఏదో ఒకటి శరీరంలో అనారోగ్యం వస్తుంది. ఆ సాయంత్రము ఎప్పుడు వాక్యము చదువుతున్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఇక ఆ రోజు నుంచి తీసుకోవటం లేదు. ఇక్కడ ఇంకో మెట్టు ఉంది, రెండో మెట్టు ఒకటి ఉంది. నువ్వు ఆ స్థాయిలో నిలబడితే, ఆమేన్, నీ యొక్క పరిపూర్ణమైన స్థాయిలోకి నువ్వు నిలబడితే, నువ్వు ప్రార్థన చేసుకుని వాటిని రక్త ప్రోక్షణ చేసుకుని తినవచ్చు. కానీ ఇక్కడ ఇంకో మెలికుంది. పాస్టర్ గారు చేస్తున్నాడు కదా అని అంత స్థాయి లేని మరొక అతను నిన్ను చూసి ఆయనే తింటున్నాడు కదా నేనెందుకు తినకూడదని ఈయన తిన్నాడు అనుకో, నీ వల్ల ఏమవుతుంది? ఆయన పాపంలోకి పడిపోతాడు. ఇక్కడ పరిమితి కొట్టుంది. కాబట్టి దేవుని బిడ్డ అసలు లేకుండా ఉండటమే మంచిది. ఆమె మనస్కత్వం ఉండకూడదని ప్రభు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 119, 113 వచ్చిన కూడా చూద్దాం, ముగిద్దాం. ఇంకా మనకు 10 నిమిషాలు టైం ఉంది. కీర్తన గ్రంథం 119, 113. ప్రభు ఎవరిని ద్వేషిస్తున్నాడు? మనస్కులను ద్వేషిస్తున్నాడు ప్రభు 2 మనసులు కలిగిన వారిని ద్వేషిస్తున్నాడు. అసలు ప్రభు ద్వేషించడం అంటే సృష్టికర్తే ద్వేషిస్తున్నాడంటే నువ్వు ఇంకెక్కడుంటావు? ఉండవలసింది ఒకే ప్లేస్, నరకం. మీ కుటుంబంలో ఉంటున్నారు, బుష్ ఇక్కడే మా ఇంట్లో ఉంటున్నారు. వాడిని మేము ఏదన్నా నిందారోపణ చేసామనుకో, ఇంకెక్కడ ఉంటాడు? ఉండడానికి స్థలం లేదు. సృష్టికర్తే ద్వేషిస్తుంటే ఈ సృష్టిలో నువ్వు ఉండడానికి ఇంకా ఏమన్నా మార్గం ఉందా? మనస్కత్వం మనకు ఉండకూడదు. ఒకే మనసు
అది యేసు మనసు అయి ఉండాలి. అది ఆత్మ సంబంధమైన మనసు అయి ఉండాలి. ఆత్మానుసారముగా ఉండాలి. ఒకవేళ శరీర సంబంధముగా ఉంటే, అటు ఇటు ఉంటే, ఒకవేళ దేవుని వాక్యం తెలవనప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దాని గురించి అంతగా దేవుని యొక్క జ్ఞానం లేనప్పుడు, అటు ఇటు ఉండినా కూడా దేవుడు నిన్ను కరుణిస్తాడేమో. ఒకవేళ పాపంలోనే ఉంటే దేవుడు కరుణిస్తాడేమో. అన్నీ తెలిసిన తర్వాత మనస్కత్వంలో నువ్వు ఉంటే జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. రోమీయులకు రాసిన గ్రంథం 6:12 కూడా చూద్దాం. రోమా 6:12. కాబట్టి శరీరమందు పాపమును ఏలనీయుకుడి, మరియు మీ అవయవములను చాలండి. మనము మనస్కత్వం ఉండకూడదు, ఏక మనస్సు ఉండాలి. ఆ మనస్సు దేవుని మీద ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో గెహాజీ అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరి దగ్గర అయిన పనివాడు చెప్పాలి? ఏలియా దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గెహాజీ ఏం చేశాడు? మనస్కత్వం ఉంది ఈయనకి. ఆశించాడు. ఏం తెచ్చుకున్నాడు? కుష్టి తెచ్చుకున్నాడు. కాబట్టి 2 మనస్సులు ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఆయనపైనే నీ మనస్సు ఉండాలి. లోకములో కొంతసేపు శరీరేచ్ఛలకు తావు ఇవ్వకూడదు. శరీరాశలు, నేత్రాశలు, జీవబడంబం ఇవన్నిటికీ ఏలనీయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. చివరి మాట, బిలాము కూడా ఉన్నాడు. ఈ బిలాము ఏం చేశాడు? ప్రవక్తే. ఈయనకున్న గొప్ప వరం ఏంటంటే, ఈ బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపించిపోతారు. అదేంటి సార్, శపించడం కూడా వరమా? వరమే. శపించడం వరమా? మనం అనుకుంటాం, వామో వీడి నోరు అంటే జరిగిపోయిద్దయ్యో అంటావా? ఆ నోరుకు అంత పవర్ ఉందంటాం కదా. అట్టనే బిలాము ఎవరిని శపిస్తే వాళ్ళు శపించబడతారు. ప్రభు అలాంటిది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? క్షేమకరమైన దాని కొరకు ఇచ్చారు. ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు. బిలాం ఒక రాజు ఏం చేస్తారు? బాలానే రాజు మా శత్రువులైన ఇశ్రాయేల్ని శపిస్తే మాకు జయం వచ్చింది, నువ్వు వెళ్ళి వాళ్ళని శపించమంటాడు. అప్పుడు ఈ బిలాం ఏమంటాడు? అయ్యా నీ దేవునితో మాట్లాడతానంటాడు. మళ్ళా రాజు ఇంకా ఎక్కువ ద్రవ్యాన్ని, ధనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈయన మనసు మారింది. ఒకే మనసు ఉండాలి. మనస్కత్వం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కూడా డబ్బా చూపించారు అనుకోండి, ద్రవ్యం, ఏమైంది? మన మనసు చెలించిపోయింది. నేను అన్నారు, ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేస్తుంటే సన్నిధిలో ఎవరు విశ్వాసులు లేరని. మనస్కత్వం. చివరి మాట, ఆఖరి మాట, సంఖ్యాకాండం 14:24. సంఖ్యాకాండం 14:24. కాలేబు అండర్లైన్ చేయండి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత ఆమేన్. మనకి ఏ మనసు కావాలి? మంచి మనసు కావాలి. పూర్ణ మనసు, నిండు మనసు కావాలి. ఇది ఏక మనసు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, అమ్మా ఈ సహాయం కావాలని, పైకేమో పర్లేదు చేసి పెడతాం అని పంపించేసి, లోనేమో వీడికా నేను చేసేది. ఇదే మనసు? మనస్కత్వం. ఈ మనసున్న వారిని దేవుడు చూడడు వాళ్ళ వైపు. దేవుని దగ్గర నుంచి ఏమీ దొరకదంతే. ఒకవేళ అవునంటే అవును,
కాదంటే కాదు. ఆమేన్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏక మనస్సు, ఆత్మ సంబంధమైన మనసు. నీ బిడ్డను ఏ విధంగా ప్రేమిస్తావో అదే స్థాయిలో పక్క బిడ్డను కూడా ప్రేమించగలిగితే అది మంచి మనసు. ఈయనకేముంది? ఏ మంచి మనసు ఉంది? దేవునిని ఎవరినైనా కూడా మంచి మనసు, నిండు మనస్సుతో ప్రార్థన. దేవుని సముఖమందు చెబుతున్నాను, ఎవరొచ్చి ప్రార్థన అడిగినా, రాత్రి అమ్మాయిలు ఫోన్, ఈ మనసున్న వారిని ప్రభు ఆశీర్వదిస్తాడు. ఈ మనసున్న వారిని ప్రభు దీవిస్తాడు. ఈ మనసు కలిగిన వారిని వీళ్ళు ఏదంటే దాన్ని స్థిరపరుస్తాడు ఆయన. ఆమేన్. మనకి సాక్ష్యాలు వచ్చినాయి కదా. నాగేంద్ర అసలు వివాహం జరిగిద్దా వదిలేసుకుంది వాళ్ళ అమ్మగారు. ఎవరు? నాగేంద్ర. వాళ్ళ ఇంటికి వెళ్తే, అయ్యగారు ఇక వీడి జీవితం ఇంతేలయ్యా అని. కాదమ్మా, దేవుడు కృప చూపిస్తాడు, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసాం అని వచ్చిన వారానికి ఏమైంది? మ్యారేజ్ జరిగింది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా సంవత్సరం దాటిపోతుంది, అన్నయ్య పిల్లలు లేరు. అందరూ ఏదో అనుకుంటున్నారు మమ్మల్ని. ఏం చేయాలి? ఆ రోజు వర్షం పడుతుంది, మీకు అందరికీ తెలుసు. ఎక్కడికొచ్చాడు, ప్రార్థన చేసిన దేవునికి మహిమ. నీకు అదే జరిగిద్ది. ఏముండాలి? మంచి మనసు, నిండు మనసు, పూర్ణ మనసు కలిగి ఉండాలి. మనస్కత్వం ఉండకూడదు. బయట ఒకటి లోనొకటి ఉండకూడదు. అలా ఉంటే ఏం జరిగింది? ప్రభు యొక్క చూపు, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క మాట మనకి దొరకదు. ఆయన కూడా ప్రేమించంటున్నాడు. చివరి మాటగా అదే యాకోబులో చివరి మాట, ఆఖరి మాట యాకోబు గ్రంథంలో అంటాడు. 3వ అధ్యాయం పట్టుకుంటుంది, చూద్దాం. 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. అయినప్పటికీ నీకు మనస్కత్వం ఉంది 2020 సంవత్సరంలో. అయినప్పటికీ మీరందరూ నా దగ్గరికి రండి. ఆమేన్. ఎంత వాత్సల్యం ఆయనకి, ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత జాలి ఆయనది. అసలు ఇంటర్నెట్లో వాళ్ళు చదువుతుంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎలా చచ్చిపోయారంటే, అసలు వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ అసలు ఎవరు తీసుకోలేదు. ఇన్ని ప్రికాషన్లు తీసుకున్నా కూడా వాళ్ళలోకి ఈ కరోనా వైరస్ ఎట్టెళ్ళిందో తెలియదు. మనకి ఏమీ లేదు, రోడ్ల మీద ఎలా పడితే అలా తిరుగుతున్నాం, ఎటు పడితే అటు తిరుగుతున్నాం, ఎవరు పడితే వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇంకా సజీవులుగా ఉంచామంటే ఎవని యొక్క కరుణ, కృప, ఆయన కృప. ఆమేన్. బ్రిటన్కి సంబంధించిన ఒక రాజవంశస్థులు ఆయన చనిపోస్తే ఆయనకి దాదాపు 8 వలయాలు పెట్టారట. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ముందు ఒక వలయంలో చెక్ చేసిద్ది మిషనరీ, వీడికి ఏమన్నా ఉందా అని. 2వ వలయంలోకి వెళ్తే శానిటైజర్లు ముంచి లేపుతారు. 3వ వలయంలో వెళ్తే ధర్మా స్టార్ట్ అయ్యి ఉంటాయంట. ఇన్నిటిని దాటుకుంటూ వెళ్ళి ఆయనకి తగిలింది. మనకి ఎన్ని వలయాలు ఉన్నాయి ఇక్కడ? సరిగా ఉండవు, ఎట్ట పడితే అటు తిరుగుతున్నాం, ఎది పడితే. కారణం ఇంకా అప్పుడప్పుడు నేను భాగ్యలక్ష్మి అమ్మ దగ్గర ప్రార్థన చేస్తుంటా, ప్రభువా 1000 మంది వస్తామంటారు హోటల్కి, ప్రభు వాళ్ళకి క్షేమాన్ని ఇవ్వండి అయ్యా అని. ఎవరి కృప? దేవుని కృప. ఆమేన్. ప్రభు అంటున్నాడు, పిలుస్తున్నాడు. నేను ఏమని పిలుస్తున్నాడు? చదివేసి ముగించేద్దాం. ఏమని పిలుస్తున్నాడు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు మీరు? ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు వస్తారు? నమ్మేరా? నమ్ముట నీ వల్ల అయితే సమస్తము సాధ్యమే. ఆమేన్. నీకు తెలియదు, ప్రభువు నీ దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు. ఫ్యాన్ ఆపేసినప్పుడు రెక్కలు కనపడతాయి. మీకు కనపడతాయా? రెక్కలు కనపడుతున్నాయా? ఆ ఫ్యాన్ ఆన్ చేసి హై స్పీడ్లో పెట్టాను అనుకో, రెక్కలు చూపించమంటే రెక్కలు ఉన్నాయా? ఉన్నాయి. కనిపించమంటే రెక్కలు కనపడతలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది అది? రెక్కలు కనపడి. స్పీడ్ పెంచేస్తే రెక్కలు కనపడి. ఎందుకు?
శక్తివంతమైన శక్తి కలిగి ఉన్న వాటిలో ఆ వస్తువు కనిపించదు. ఆమేన్. అర్థమైనట్టుంది. పట్టుకున్నారా? దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని చూడాలంటే ఈ చిన్న ఫ్యాన్ రెక్కలే చూడలేము మనము. ఆ సర్వశక్తిమంతుడు చూడాలంటే ఈ మాంసపు నేత్రం పట్టుకునిదా? పట్టుకోదు. దేవునికి మహిమ కలుగును గాక. అంత సర్వశక్తిమంతుడు నువ్వు చూడాలంటే నువ్వేం చేయక్కర్లా. ఆయన నామాన్ని స్మరిస్తూ, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు కదా, అంత శక్తిమంతుడు కదా, నన్ను దర్శించు అనే మాట అనగలిగితే మెల్లని స్వరముతో ఆయనతో వచ్చి మాట్లాడతాడు. ఆయన దర్శిస్తే చాలు, ధన్యుడు అయిపోతావు. ఆమేన్. 2020 సంవత్సరం ఆయన నిన్ను కాపాడాడు. నీలో దిమనస్కత్వం ఉన్నప్పటికీ 2021లో ఒక తీర్మానం చేసుకో. ప్రభువా నాకు ఏక మనసు కావాలయ్యా, ఏకాత్మ కావాలి ప్రభువా. శరీర స్వభావం నాకొద్దు, ఆత్మ సంబంధమైన స్వభావం కావాలి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన ఏమంటున్నాడు? నా వద్దకు రాండి అని చెప్పి ఇంకో మాట అంటున్నాడు అక్కడ. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునిడి. మనకేముంది మన చేతుల్లో? మనం జన్మత కర్మత పాపులం. మనము ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తముతో మనం కడుక్కోవాలి. అయ్యా నన్ను పాపిని ప్రభువా, నన్ను పవిత్రపరచుడని నీ నోటితో అనగలిగితే ఆయన రక్తం వచ్చి నిన్ను శుద్ధి చేస్తుంది. ఆమేన్. తర్వాత ఏమంటున్నాడు? ఇక్కడ ఎండలేండి. దిమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనడి. ఆమేన్. ఇప్పుడు మన హృదయాలు ఏమని చెబుతున్నాడు? ఆయనే చెప్తున్నాడు. అబ్బాయి మీరు అందరూ ఏ హృదయాలు? మీ 2 హృదయాలు, 2 మనసులు, దీన్ని శుద్ధం చేసుకోండి. చేసుకుని ఏమంటున్నాడు? శుద్ధి చేసుకునుడి, పరుచుకునుడి. నెక్స్ట్ దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు మార్చుకునుడి. ఈ మాటలు ఎందుకో తెలుసా? ఆయన సముఖం ముందు నిలబడి దిమనస్కత్వం ఉంది ప్రభువా, నన్ను నా ఆ మనసును తీసేయమని ఏడ్చి ఆయన ముందు కన్నీరు కారిస్తే ఆ దిమనస్కత్వాన్ని తొలగించి ఏక మనసుని, మంచి మనసుని, పూర్ణ మనసుని దేవాతి దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆయన కరుణా వాత్సల్యము, ఆయన చూపు నీ కుటుంబం మీద, నీ మీద ప్రచురణ అవునుగాక. 2020 సంవత్సరం అంతా ఆయన కృపాక్షేమములతో, ఆయన కరుణ కటాక్షములతో నిన్ను కాపాడినందుకు ఆయన కృతజ్ఞత కలిగి ఉండి ఈ 4 రోజులు దేవుని